మన హృదయంలో మనం కలిగి ఉండేటువంటి కొద్దిపాటి విశ్వాసము ఎలాంటి కార్యాలను సాధించగలుగుతుందో మనం ఎరిగిన వారమై ఉండాలి. యెహోషాపాతు చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ అది యెహోషాపాతుకు జయం తెచ్చిన పని. హిజ్కియా చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ హిజ్కియాకు జయము తెచ్చిన పని. మోషే చెప్పిన మాట ఇశ్రాయేలు సర్వ సమాజానికి వెర్రి మాటలాగా అనిపించింది, కానీ అది విశ్వాసాన్ని బట్టి పలికిన మాట. అది ఇశ్రాయేలును కాపాడింది. ఒకవేళ మోషే కూడా వాళ్ళలాగా భయభ్రాంతులకు గురైతే దేవుని శక్తి అక్కడ పనిచేసేది కాదు. అవిశ్వాసం ఉన్న దగ్గర దేవుని శక్తి పనిచేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని బలమైన బాహువు పనిచేస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ మాత్రమే దేవుని శక్తి పనిచేస్తుంది. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ దైవశక్తి పనిచేయదు. అందుకే అన్నిసార్లు వాక్యంలో రాయించాడు, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని అన్నిసార్లు ఎందుకు గ్రంథంలో రాయించాడో తెలుసా? విశ్వాసం లేని దగ్గర దైవశక్తి పని చేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. ఆయన శక్తి మన మీద పని చేయనట్లు, మన ఎడల పని చేయనట్లు ఆయన మనకు ముందు చెప్పే మాట విశ్వసించు, 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 విశ్వసించు. అలాంటి విశ్వాసము ద్వారా ఎన్నో విజయాలను నా జీవితంలో నేను అనుభవించాను. ఈ 3 ఉదంతాలు మీకు సరిపోతే ఇంకా బోలెడన్ని ఉన్నాయి. బైబిల్ నిండా విశ్వాసపు గాథలే, బైబిల్ నిండా విశ్వాసపు విజయాలే. ఈరోజు నీకు నాకు సందేహం అక్కర్లేదు. పీకలలోతు శ్రమలలో నీవు మునిగున్నా, పీకలలోతు అసమాధానంలో నీవు మునిగున్నా, పీకలలోతు భయాలలో నీవు మునిగున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ ఎడల తన బలమైన బాహువు చాపి ఆయన బలమైన కార్యములు జరిగించగలడన్న విశ్వాసం, ఆ విశ్వాసం ఒక్కటి కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నేను అందుకే చెప్తాను, ఆస్తులు పోని, అంతస్తులు పోని, పేరు ప్రఖ్యాతులు పోని, నా అనుకున్న వాళ్ళంతా వదిలిపెట్టి పోని, ఏవైనా పోని, అన్నీ నువ్వు కోల్పోయినా పర్వాలేదు, కానీ ఒక్కదాన్ని కోల్పోవద్దు, అది దేవుని యందలి విశ్వాసం. దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కలిగి ఉన్నా కూడా లేనట్టే. అదే దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఇవన్నీ కోల్పోయినా వాటికి తిరిగి రెట్టింపుగా పొందగలుగుతారు. ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవుడు తిరిగి 2 కార్యాన్ని చేయగలడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి.